श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 9వ అధ్యాయం. నిన్నటి తరువాయి బాంద్రాలో జరిగిన ఈ విషయం 100 కోసుల దూరంలో ఉన్న షిరిడికి వెంటనే చేరింది. అప్పుడు బాబా అన్న మాటలను వినండి. భూత భవిష్యత్ వర్తమానాలకు దేశ కాలాలకు అతీతులు వారు త్రికాల జ్ఞాని అని అనడానికి ఇది ప్రత్యక్ష ప్రమాణం. అదే రోజు షిరిడిలో ఉన్న అబ్బాయి సాయికి వందనం చేయడానికి వెళ్ళగా ఆ సమయాన జరిగిన దానిని శ్రోతలు సావధానులై వినండి. ఆ అబ్బాయి ఎంతో ఉత్సాహంగా తల్లితో సహా సాయి చరణాలకు నమస్కరించగా బాబా ఆ తల్లితో అన్న మాటలను విని అతనికి అత్యంత ఆశ్చర్యం కలిగింది. ఏం చేయను తల్లి, ప్రతిరోజులాగే నేను ఈరోజు బాంద్రాకు వెళ్ళాను. తినడానికి త్రాగడానికి ఏమీ లేక నేను ఉపవాసంతో తిరిగి రావాల్సి వచ్చింది. ఎలాంటి రుణానుబంధమో తలుపులు మూసే ఉన్నా నేను స్వేచ్ఛగా లోపలికి ప్రవేశించాను.
నన్ను ఎవరు అడ్డు పెట్టగలరు? ఇంట్లో యజమాని లేడు. ఆకలితో నా కడుపులో ప్రేగులు అలమటిస్తున్నాయి. మిట్ట మధ్యాహ్నం వేళ అన్నం లేకుండా నేను అట్లే వెనుకకు తిరిగి వచ్చేశాను. ఈ మాటలను విన్న వెంటనే ఆ అబ్బాయి తన తండ్రి నైవేద్యం సమర్పించడం బహుశా మరచి ఉంటాడని గ్రహించాడు. తనకు ఇంటికి వెళ్ళడానికి అనుమతినిమ్మని బాబాను వేడుకున్నాడు. కానీ బాబా అతనిని వెళ్ళనివ్వలేదు. అతని పూజను అక్కడే స్వీకరించారు. అబ్బాయి అదే రోజు జరిగిందంతా సవిస్తరంగా షిరిడి నుండి తండ్రికి ఉత్తరం రాశాడు. దానిని చదివి ఆ తండ్రి మనసు కరిగిపోయింది. ఇక్కడ ఆ తండ్రి ఉత్తరం అక్కడ కొడుకుకు అందింది. ఆ అబ్బాయికి కూడా చాలా ఆశ్చర్యం కలిగింది. అతని కళ్ళ నుండి కూడా అశ్రువులు జారాయి. సాయి యొక్క ఈ లీల ఎలాంటిదో చూడండి. ప్రేమ ఉప్పొంగకుండా ఎలా ఉంటుంది? దీనికి ద్రవించని పాషాణం లాంటి వారెవరుంటారు? ప్రేమమయ అయిన ఈ అబ్బాయి తల్లి షిరిడీలో ఉండగా బాబా ఒకసారి ఆమెను అనుగ్రహించిన విశేషాన్ని వినండి. ఆమె భోజన గదిలో ఉన్నప్పుడు ఆకులలో అన్నీ వడ్డించి ఉండగా ఇంతలో ఆ మధ్యాహ్నం పూట ఆకలితో ఉన్న ఓ కుక్క తలుపు దగ్గరికి వచ్చింది. ఆకులో ఉన్న రొట్టె ముక్కను ఆమె కుక్కకు వేయగా అక్కడికి బురదతో నిండి ఆకలితో ఉన్న ఒక పంది వచ్చింది. ఇది సహజంగా జరిగిపోయింది. ఆమె దీనిని మనసుకు పట్టించుకోలేదు. కానీ మధ్యాహ్నం బాబా తమంతట తాము ఆ విషయాన్ని ప్రస్తావించారు. మధ్యాహ్నం భోజనం అయిన తరువాత రోజులాగే ఆమె దూరంగా మసీదులో కూర్చుని ఉండగా బాబా ఆమెతో ఆదరంగా, అమ్మా, ఈరోజు నువ్వు నాకు తిండి పెట్టావు. కడుపు నిండింది. గొంతు వరకు తిన్నాను. ఎంతో వ్యాకులపడుతున్న ఈ ప్రాణాలను నీవు తృప్తిపరచావు. రోజు ఇలాగే చేస్తూ ఉండు. నిజంగా పనికి వచ్చేది ఇదే. మసీదులో కూర్చుని నేను అబద్ధం చెప్పడం ముమ్మాటికి జరగదు. ఇలాగే నా దయాగుణాన్ని గ్రహించు. ఆకలి కొన్న వారికి ముందు పెట్టి మనం తరువాత తినాలి. దీనిని మనసులో బాగా గుర్తుంచుకో. సాయి సమర్థులు చెప్పినది ఆ స్త్రీకి ఏమీ అర్థం కాలేదు. దాని భావం ఏమిటో. బాబా మాటలు ఎప్పుడూ నిరర్థకం కావు. నేనే ఒకరిపై ఆధారపడి డబ్బు ఇచ్చి దొరికిందేదో తింటున్నాను. నేను నీకు ఇవ్వటం ఎలా సంభవం అని ఆమె అన్నది. నువ్వు ప్రేమగా పెట్టిన రొట్టె తిని నేను పూర్తిగా సంతృప్తి చెందాను. నాకు ఇంకా త్రేణుపులు వస్తున్నాయి అని బాబా జవాబిచ్చారు. నీవు భోజనానికి కూర్చున్నప్పుడు ఆకలితో వ్యాకుల పడుతూ అకస్మాత్తుగా తలుపు వద్దకు వచ్చిన ఓ కుక్కను చూచావు కదా, దానితో నాకు ఏకాత్మత. అలాగే శరీరం అంతా బురదతో నిండి ఆకలితో అలమటిస్తున్న పందిని చూడలేదు. దాని ఆత్మ నా ఆత్మ ఒకటే. ఆ మాటలు విని ఆ స్త్రీ ఆశ్చర్యపడింది. ఇలా తిరుగుతున్న కుక్కలు, పందులు, పిల్లులు మొదలగు సమస్త ప్రాణులు బాబాయేనా అని. నేను ఒకప్పుడు కుక్కను, మరొకప్పుడు పందిని, ఒకప్పుడు గోవును, ఒకప్పుడు పిల్లిని, మరొకప్పుడు చీమ, దోమ లేదా జలచరాన్ని. నేను ఆయా రూపాలతో విహరిస్తుంటాను. నన్ను సర్వజీవులలోనూ చూచేవారే నాకు ప్రీతిపాత్రుడు అని తెలుసుకో. నీవు భేదబుద్ధిని త్యజించి నన్ను ఇట్లే భజించు. అవి మాటలా? కావు, పరమామృతం. దానిని సేవించిన ఆ స్త్రీ మనసు కరిగింది. కళ్ళు ఆనందాశ్రువులతో నిండాయి. కంఠం గద్గదమైంది. ఇటువంటిదే ప్రేమ రసాత్మకమైన ఈ స్త్రీ యొక్క మరొక అందమైన కథ. ఇది సాయి సమర్థుని ఏకాత్మతను, భక్తులతోటి వారి ఐక్యతను తెలియజేస్తుంది. ఒకసారి పురందరు తన భార్యాబిడ్డలను వెంటబెట్టుకుని షిరిడికి బయలుదేరాడు. అతని భార్యకు తర్కడ్ భార్య ప్రేమగా వంకాయలనిచ్చింది. ఒక కాయతో బాబాకు భర్తాను, రెండో దాంతో వేపుడు కూరను చేసి వారికి తృప్తిగా వడ్డించమని ఆమెతో చెప్పింది. ఆమె అట్లేనని వంకాయలు తీసుకుంది. షిరిడికి చేరుకున్నాక హారతి ముగిసిన తర్వాత ఆమె భోజన సమయానికి వంకాయ భర్తాన్ని తీసుకుని వెళ్ళింది. రోజులాగే నైవేద్యాన్ని సమర్పించి ఆ పళ్ళెమును అక్కడ ఉంచి ఆమె వెళ్ళిపోయింది. అందరి నైవేద్యాలను కలిపి బాబా భోజనానికి కూర్చున్నారు. వంకాయ కూరను రుచి చూచి అది బాగా రుచికరంగా ఉన్నట్లు అందరికీ అనిపించింది. వంకాయ వేపుడు తినాలనుంది, దాన్ని ఇప్పుడు తెచ్చిపెట్టండి అని బాబా అన్నారు. బాబా వంకాయ వేపుడు తినాలన్న కోరికతో భోజనం చేయకుండా ఆగారని రాధాకృష్ణబాయి కబురు పంపారు. ఏం చేయాలో ఎవరికీ అర్థం కాలేదు. వంకాయలు కాసే కాలం కాదు. ఇప్పుడు వేపుడు కూరను ఎలా తయారు చేయాలి? భర్తాను తెచ్చిన పురందర భార్యను వెదకసాగారు. ఆమె తెచ్చిన పళ్ళెంలో వంకాయ కూర ఉంది. అందువల్ల బహుశా ఆమె వద్ద ఇంకా వంకాయలు ఉండి ఉంటాయని అనిపించింది. ఆమెను అడగగా అప్పుడు వంకాయ వేపుడు యొక్క ప్రాముఖ్యం, దానిపై బాబాకు ఎందుకంత ప్రీతి అన్న అసలు విషయం అందరికీ అర్థమైంది. ఒక కాయతో కూర చేసి మధ్యాహ్నం సమర్పించాను. రెండో కాయతో వేపుడు చేసి తర్వాత తీసుకుని వెళ్లాలని కోసి ఉంచాను అని ఆమె చెప్పింది. తరువాత ఆ వంకాయల ఉదంతం అందరికీ క్రమక్రమంగా తెలిసింది. సాయి యొక్క సర్వ వ్యాపకతను గ్రహించి అంతా ఆశ్చర్యపడ్డారు. క్రీస్తు శకం 1915వ సంవత్సరం డిసెంబర్ నెలలో మరొకసారి తర్కడ్ భార్యయే బాబాకు అత్యంత ప్రేమతో పాలకోవాను పంపింది. పరమపదించిన బాలరాం కర్మను జరపడానికి అతని కుమారుడు షిర్డీకి బయలుదేరుతూ ఆ విషయాన్ని చెప్పడానికి తర్కడ్ వద్దకు వచ్చాడు. అతనితో బాబాకు ఏదైనా పంపాలని తర్కడ్ భార్య కనిపించింది. ఇంట్లో చూస్తే పాలకోవ తప్ప మరేం లేదు. అదైనా అదివరకే నైవేద్యంగా అర్పించిన పేడ. ఆ అబ్బాయి వెళ్ళడానికి తొందరపడుతున్నాడు.
అంతేకాక ఆ అబ్బాయి సూతకంలో ఉన్నాడు. ఇంట్లో ఒకసారి అర్పించిన పాలకోవ మాత్రమే ఉంది. దానినే సాయికి అర్పించడానికి ఆ అబ్బాయితో పంపాలనుకుంది. ఇప్పుడు దీనినే తీసుకుని వెళ్ళి ప్రేమపూర్వకంగా బాబాకు ఇవ్వు, వారు ప్రీతిగా తింటారని చెప్పింది. అబ్బాయి గోవిందు పాలకోవాని తీసుకుని వెళ్ళాడు. కానీ బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు దానిని తాను బస చేసిన చోటే మరచిపోయాడు. అప్పుడు బాబా ఓపికగా ఉన్నారు. తర్వాత సాయంత్రం మరలా అబ్బాయి దర్బారుకు వెళ్ళినప్పుడు కూడా మునిపటి వలనే మసీదుకు మరిచిపోయి మసీదుకు ఒట్టి చేతులతో వెళ్ళాడు. బాబా అతనిని నువ్వు నా కొరకు ఏం తెచ్చావని అడిగి చూచారు. ఏమీ తెలియదని అతడు చెప్పగా కొంచెం గుర్తుకు తెచ్చారు. నా కోసమని ఎవరో ఏ వస్తువు నీకు ఇవ్వలేదా అని అడిగారు. లేదని అబ్బాయి చెప్పగా సాయి సమర్థులు స్పష్టంగా అడిగారు, రేయ్, ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఆ తల్లి ప్రేమతో నీ చేతికి నేను తినడానికి మిఠాయి ఇవ్వలేదు అని స్పష్టంగా అడిగారు. అప్పుడు అతనికి గుర్తుకొచ్చింది. ఎలా మర్చిపోయానా అని ఎంతో సిగ్గుపడ్డాడు. తల వంచి బాబా చరణాలకు వందనం చేసి క్షమించమని వేడుకున్నాడు. వెంటనే పరుగు పరుగున బసకు వెళ్లి పాలకోవాను తెచ్చి బాబాకు అర్పించాడు. తన చేతిలో పడగానే బాబా దాన్ని నోట్లో వేసుకున్నారు. అలా ఆ తల్లి యొక్క భక్తికి ప్రసన్నులయ్యారు. ఇటువంటి ఈ సాయి మహానుభావులు ఎవరి మనసులో ఏ భావం ఉంటే దానికి అనుగుణంగానే అనుభవాలను కలుగజేసి భక్తుల గౌరవాన్ని నిలబెట్టేవారు. ఈ కథలోని మరొక ఉద్దేశం సర్వజీవులలోనూ భగవంతుని చూడాలి అని. సర్వశాస్త్రాలకు సమ్మతమైనది ఇదే. ఇందులోని సిద్ధాంతం ఇదే. ఇక తరువాతి అధ్యాయంలో బాబా ఎక్కడ నివసించేవారు, ఎలా శయనించేవారు, సావధాన చితులై శ్రవణం చేయండి. హేమాడ్ సాయి చరణాలకు శరణుజొచ్చి శ్రోతలు ఈ కథలను శ్రవణంతో పాటు మననం నిధిధ్యాసనం చేస్తే కృతకృత్యులవుతారని మనవి చేస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ బంధ విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో 9వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సాయి సచ్చరిత్ర 10వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రోభ్యాయ నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. నిరతము బ్రహ్మస్వరూపంలో స్థితులై ఉన్న వారిని, సకల ప్రజల శ్రేయస్సులో నిమగ్నులైన వారిని భక్తిపూరిత మనసులతో నిరంతరము స్మరించండి. వారిని స్మరించినంత మాత్రాన జనన మరణ భ్రమణము తొలగిపోతుంది. ఇదే సాధనాల్లో ఉత్తమమైన సాధనం. దీనికోసం ఒక గవ్వైనా ఖర్చు కాదు. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం సునాయాసంగా హస్తగతం అవుతుంది. ఇంద్రియాలు దృఢంగా ఉన్నంత వరకు ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇతర దేవతలందరూ మాయ, గురువు ఒక్కరే శ్రేష్టమైన దైవము. వారి చరణాలయందు విశ్వాసం ఉంచితే వారు విధివ్రాతను మార్చగలరు. ఉత్తమమైన సద్గురు సేవతో ప్రపంచ సుఖదుఖాలన్నీ నిర్మూలమవుతాయి. న్యాయమీమాంస ఘటాపటాది అధ్యయనం అవసరం లేదు. సద్గురు నావికులైతే అది భౌతిక, ఆధ్యాత్మిక, అది దైవికమనో తాపత్రయ దుఃఖాల నుండి భావికులైన భక్తులు తరింపబడతారు. లౌకికమైన ఈ సాగరాన్ని దాటడానికి నావికునిపై విశ్వాసం ఉంచాలి కదా. అట్లే భవసాగరాన్ని దాటడానికి గురువు యందు విశ్వాసం ఉంచాలి. గురువు శిష్యుల భక్తి శ్రద్ధలను గమనించి వారికి జ్ఞానాన్ని కరతలామలకం చేస్తారు. మరియు ఆనంద లక్షణమైన మోక్ష ప్రాప్తిని అనాయాసంగా హస్తగతం చేస్తారు. ఎవరి దర్శన మాత్రంతో హృదయ గ్రంథి విడిపోయి విషయవాసనలన్నీ తొలగిపోతాయో మరియు సంచిత క్రియ మన కర్మ క్షీణించిపోతాయో అట్టి సద్గురువు చరిత్రను నేను గానం చేస్తాను. అష్టమాధ్యాయంలో మానవ జన్మ యొక్క ప్రయోజనము, నవమ అధ్యాయంలో భిక్షావృత్తి యొక్క ప్రాముఖ్యాన్ని విన్నారు. బాయేజీబాయి యొక్క రొట్టె కూర గురించి, కుశాల్ చంద్ సమాచారము, మహల్సాపతి తాత్యాల శయన పద్ధతి శ్రవణానందంగా వర్ణించడమైంది.
ఇప్పుడు శ్రోతలు సావధాన చిత్తులై బాబా యొక్క తర్వాత చరిత్రను వారు ఎక్కడ ఎలా శయనించేవారు, ఎలా ఎక్కడెక్కడ విహరించేవారు అన్న విషయాలను వినండి. బాబా లౌకిక జీవనం ఎంత ఉత్తమం. హిందువులు మహమ్మదీయులు ఉభయులకు వారి తల్లి. పులి మేకల వంటి సహజ శత్రువులకు వారు విశ్వాసధామము. అవి వారి వద్ద ఏ భయము లేకుండా ప్రేమగా విహరించేవి. ఆహారం గురించిన కథ అయింది. ఇప్పుడు బాబా ఎలా ఉండేవారు, ఎలా శయనించేవారో శ్రోతలు శ్రద్ధగా వినండి. 4 మూరల పొడవు, ఒక జానుడి వెడల్పు గల చెక్క బలకకు 2 వైపులా గుడ్డ పేలికలు కట్టి దానిని పైకప్పుకు వేలాడగట్టి బాబా దానిపై పరుండేవారు. వారి తల వద్ద కాళ్ళ వద్ద దీపాలు వెలుగుతుండేవి. వారు దానిపైకి ఎప్పుడు ఎక్కేవారో ఎప్పుడు దిగేవారో ఎవరూ చూచి ఎరగరు. దానిపై మెడ వంచుకొని కూర్చునేవారు లేదా దానిపై నిద్రించేవారు. కానీ వారు దానిపైకి ఎక్కటం దిగటం ఎవరికీ తెలియదు. చింకె గుడ్డలతో కట్టిన ఆ పలక బాబా బరువును ఎలా భరించేది? వారి వద్ద మహా సిద్ధులుండగా ఆ పలక ఏ పాటిది? అది నామమాత్రానికే. అది సూక్ష్మమైన నలుసు కళ్ళల్లో గుచ్చుకోగలిగినప్పుడు అనిమ సిద్ధి గల బాబా అవలీలగా చెక్కపైకి చేరుకోగలరు. బాబా చీమల దోమల క్రిముల రూపంలో సునాయాసంగా సంచరించేవారు. అనిమ సిద్ధి వారి ఇంటి దాసి కాగా దోమలా కావటానికి వారికి ఎంతసేపు? ఆధారం లేకుండా ఆకాశంలోనైనా ఉండగలిగే వారికి చెక్క పలక ఒక లెక్క. అణిమ మహిమ లగిమ వంటి అష్టసిద్ధులు నవనిధులు బద్ధాంజలితో వారి సన్నిధిలో 2 వైపులా నిలబడగా వారికి చెక్క పలక కేవలం నిమిత్త మాత్రం. చీమలను, క్రిమికీటకాలను, కుక్కలను, పందులను, పశుపక్షులను, మనుషులను, రాజును, పేదను, చిన్నవారిని, పెద్దవారిని అందరినీ బాబా సమానంగా చూచేవారు. 3.5 మూరల శరీరంతో శరీరంలో ఉంటున్నప్పుడు పైకి కనిపించిన పుణ్యదాసి అయిన ఆ మహారాజు సర్వహృదయవాసి. వారు పైకి లోకులకు మార్గదర్శిగా ఉన్నట్లు ప్రవర్తించినా లోపల ఎవరితోనూ ఏ సంబంధము లేకుండా ఉండేవారు. లోపల ఏ కోరికలు లేకుండా ఉన్నా పైకి భక్తులేడ మోహాపాసంతో బంధింపబడి ఉన్నట్లు కనిపించేవారు. అంతరంగంలో అత్యంత నిష్కామంగా ఉండేవారు. బయట భక్తుల కోసం ఏవో కోరికలతో ఉన్నట్లు ఉండేవారు. పైకి కోపాన్ని ప్రదర్శించిన వారి అంతరంగం ఆత్మశాంతికి నిలయము. పైకి పైశాచిక ప్రవృత్తితో కనిపించిన వారు లోపల పరబ్రహ్మ స్థితిలో ఉండేవారు. పైకి ప్రపంచ వ్యవహారాల్లో చిక్కుకున్నట్లు కనిపించిన వారి లోపల భేదభావం లేని ప్రేమ. వారు ఒకప్పుడు ప్రేమతో చూచేవారు, మరొకప్పుడు రాయి పుచ్చుకొని పరిగెత్తేవారు. ఒకప్పుడు చివాట్లు పెట్టినా మరొకప్పుడు ఆనందంగా కౌగులించుకునేవారు. ఒకప్పుడు ఓర్పుగా సహనంతో సమాధ్యావస్థలో ఆనందంగా ఆత్మస్థితులై ప్రశాంతంగా ఉండేవారు, లేదా భక్తులేడ ప్రసన్న చిత్తులై ఉండేవారు. ఎటూ కదలక నిశ్చితంగా మౌనంగా ఎల్లప్పుడూ ఒకే ఆశ్రమంలో తల్లినులై ఉండేవారు. వారి చేతిలో సట్కా దండము ఉండేది. వారికి కీర్తి కాండూతి లేదు, ధనాపేక్ష లేదు. చిత్తవృత్తిని నిరోధించిన యోగంతో ప్రాణరక్షణకు భిక్షను తీసుకొని కాలక్షేమం చేసేవారు. సన్యాసి వేషంలో ప్రత్యక్ష యతీశ్వరుని వలె ఉండేవారు. వారి చేతిలో ఉండే సట్కా ఏ దండము అల్లా మాలిక్ అని ఎల్లప్పుడూ అంటూ భక్తులపై ప్రేమను కురిపించేవారు. మానవ రూపంలో అవతరించిన సాయి యొక్క సగుణ రూపం ఇది. మన పూర్వ పుణ్యార్జితం వలన అమూల్యమైన ఈ సంపద అదృష్టపాశ్చాత్తు మనకు లభ్యమైంది. సాయిని ఒక మానవునిగా భావించిన వారు మందమతులు, మందభాగ్యులు. వారి విధి విచిత్రమైనది. వారికి భాగ్యం ఎలా ప్రాప్తిస్తుంది?
సాయిబాబా ఆత్మబోధనలకు గని, పూర్ణానంద విగ్రహము, భవనా భవనావనాన్ని దాటడానికి వారినే ఆశ్రయించండి. ఆ బ్ర ఆ బ్రహ్మస్తంభ పర్యంతము నిండి అపారంగా అనంతంగా నిరంతరము అభిన్నంగా ఉన్న పరబ్రహ్మమూర్తి బాబా. కలియుగం యొక్క కాల వ్యవధి 4,32,000 సంవత్సరాలు. రమారమి 5,000 సంవత్సరాలు గడిచాక బాబా అవతరించారు. బాబా జన్మించిన తేదీ తెలియకుండా ఏ ఆధారంతో నిశ్చయంగా ఇలా చెప్పగలరని శ్రోతలకు సంశయం కలుగుతుంది. శ్రద్ధగా వినండి మరి. బాబా షిరిడీ క్షేత్రంలో తమ నిర్వాణం వరకు నివసించాలనే సంకల్పంతో 60 సంవత్సరాల వరకు సన్యాసి వృత్తితో గడిపారు. 16 సంవత్సరాల వయసులో బాబా మొదట షిరిడీలో ప్రకటమయ్యారు. 3 సంవత్సరాలు అక్కడున్నారు. అక్కడి నుండి వారు ఎక్కడికి వెళ్ళారో కానీ దూరాన నైజాం రాజ్యంలో కనిపించారు. ఆ తర్వాత పెళ్లి వారితో పాటు వచ్చి షిరిడీలోనే స్థిరంగా ఉండిపోయారు. 20 సంవత్సరాల వయసు నుండి 60 సంవత్సరాల వరకు షిరిడీలోనే నివసించినది అందరికీ అవగతమే. సంవత్సరం 1840 అంటే 1918 అక్టోబర్ 15 ఆశ్వీజ శుద్ధ దశమి రోజున విజయదశమి సుముహూర్తాన బాబా తమ నిజధామానికి చేరుకున్నారు. ఈ విధంగా 80 సంవత్సరాలు బాబా ఆయుర్దాయాన్ని బట్టి వారు సుమారుగా సంవత్సరం 1760లో జన్మించారని నిశ్చయించవచ్చు. కాలగమనాన్ని తొక్కిపట్టే ఉండే మహాత్ముల ఆయుర్దాయాన్ని శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథని శరత్ బాబూజీకి జై. ఎప్పుడైనా నిశ్చయంగా చెప్పగలరా? ఇది కష్టసాధ్యమైన పని. మహాత్ములు ఎప్పుడూ తమ ఆత్మస్థితిలో ఉంటారు. వారు జనన మరణ రహితులు. సూర్యునికి ఉదయ అస్తమయాలు ఎక్కడివి? అతను ఎప్పుడూ స్థిరంగా ఉంటాడు. శక సంవత్సరం 1603 1781 సంవత్సరంలో శ్రీ సమర్థ రామదాస్ సమాధి చెందారు. తరువాత 200 సంవత్సరాలు పూర్తి కాకముందే ఈ మూర్తి ఉదయించారు. భారత భూమి యవనులచే ఆక్రమించబడి హిందూ రాజులు యవనుల పాదక్రాంతులై ఉన్నప్పుడు భక్తి మార్గం లుప్తమై ప్రజలు ధర్మరహితులయ్యారు. అప్పుడు శ్రీ సమర్థ రామదాసు జన్మించి శివాజీ ద్వారా రాజ్యాన్ని యవనుల నుండి రక్షించారు. బ్రాహ్మణులు గోవుల సంరక్షణ కూడా చేశారు. 2 శతాబ్దాలు పూర్తి కాకుండానే మునుపటి వలననే మరలా కాలం పాడై హిందూ మహమ్మదీయుల మత భేదాల వల్ల మధ్య చీలికలు ఏర్పడ్డాయి. సాయిబాబా దానిని పరిష్కరించారు. రాముడు రహీము ఒక్కరే, వారిలో కించిత్తైనా భేదం లేదు. అలాంటప్పుడు భక్తిలో ఆటంకమెందుకు? భక్తులలో వైరమెందుకు? పసివారిలా మీరెంత అజ్ఞానులు! హిందూ ముసల్మానులను స్నేహబంధంతో కలపండి. దృఢమైన వివేక మార్గాన్ని అవలంబిస్తేనే మీరు అవతలి తీరాన్ని చేరగలరు. వాద వివాదాలు మంచివి కావు. ఎవరితోనూ పోటీ పడకండి. ఎల్లప్పుడూ మీ శ్రేయస్సును గూర్చి ఆలోచించండి. మిమ్ము శ్రీహరి రక్షిస్తాడు. యోగ యాగాలు, తపస్సు, జ్ఞానము వగైరా పరమాత్మ ప్రాప్తికి సాధనాలుగా ఉన్న భగవంతుని తెలుసుకోలేని వారి జన్మ వ్యర్థం. ఎవరైనా ఏదైనా అపకారం చేస్తే వారికి చేయగలిగితే ఉపకారమే చేయాలి గాని మనం ప్రతీకారం చేయకూడదు. ఇది బాబా ఉపదేశ సారం. స్వార్థానికైనా పరమార్థానికైనా ఇది మంచి ఉపదేశం. గొప్పవారైనా తక్కువవారైనా, స్త్రీలకు శూద్రులకు అందరికీ ఇది సులువైన మార్గం. స్వప్నంలోని రాజ్య వైభవం మేలుకొలహానే మాయమైపోయేలా ఈ ప్రపంచం కేవలం మాయ అని బాబా ఉద్దేశం. శరీరానికి మనసుకు కలిగే సుఖ దుఃఖాల మిథ్య. అవి కలల వంటివని ఆత్మానుసంధానంతో గ్రహించి వానిని వదిలించుకున్న వారు ముక్తిని సాధించారు. బద్ధులుగా ఉన్న భక్తులను చూచి బాబా మనసు కరిగిపోయేది. వీరు శరీరానికి అతీతమైన స్థితిని ఎలా పొందగలరా
అని వారికి అహర్నిశలు చింత. అహం బ్రహ్మస్మి అన్న వృత్తిలో అఖండానందంతో ఉండే స్వభావం వారిది. ఏ కోరికలు లేని నిర్వికల్ప చిత్తస్థితి మరియు నివృత్తి వచ్చి వారి వద్ద ఉండేవి. తంబురా చిరుతలు పుచ్చుకుని ఇంటింటికి తిరుగుతూ వచ్చేపోయే వారి ముందు చేయి చాచడం వారు ఎరుగరు. అనేక మంది గురువులు శిష్యులను చేరదీసి డబ్బు కొరకు బలవంతంగా వారి చెవులలో మంత్రాలను ఊదుతారు. శిష్యులకు ధర్మం గురించి నేర్పుతూ తాము అధర్మాన్ని ఆచరిస్తారు. అటువంటి గురువులు భవాన్ని ఎలా తరింపచేయగలరు? జనన మరణాలను ఎలా తప్పించగలరు? తమ ధార్మిక ఖ్యాతిని జగాన చాటుకునేలా పతాకాలను ఎగురవేసుకునే కోరిక లేని మూర్తి సాయి. వారికి శరీర అభిమానం లేదు. వారు ఎల్లప్పుడూ భక్తుల ఎడ అత్యంత ప్రేమ స్వభావం కలవారు. ఇదే ప్రవృత్తితో ఉండే మూర్తి సాయి. నియత గురువులు, అనియత గురువులు అని 2 రకాల గురువులు. శ్రోతలకు ఒక్కొక్కరి పద్ధతిని స్పష్టంగా చెబుతాను. దైవీ సంపదతో పరిపూర్ణులుగా చేసి అంతఃకరణాన్ని పరిశుద్ధపరిచి మోక్ష మార్గంలో ప్రవేశపెట్టడం వరకే అనియత గురువుల పని. నియత గురువుల యొక్క ఆశ్రయం లభిస్తే ద్వైతం తొలగిపోయి అద్వైత భావం జాగృతమవుతుంది. వారు తత్వమసి మహావాక్యాన్ని ప్రత్యక్షంగా అనుభవైక వేద్యంగా చేస్తారు. చరాచరాలలో విశ్వమంతా వ్యాపించి ఉన్న గురుతత్వం భక్తుల కొరకు సగుణ సాకార రూపంలో అవతరించి తన కార్యం సమాప్తి కాగానే తన అవతారాన్ని చాలిస్తుంది. సాయిబాబా ఈ 2వ కోవకు చెందిన వారే. వారి జీవితాన్ని నేను ఎలా వర్ణించను? వారు నాకు బుద్ధిని ప్రసాదించిన విధంగానే ఈ చరిత్ర రచన సాగుతుంది. లౌకిక విద్యలకు అనేక గురువులుంటారు, కానీ ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించే వారే సద్గురువు. భవసాగరాన్ని దాటించగల వారే సమర్థులు. వారి మహిమ అగోచరం. ఎవరైనా బాబా దర్శనానికి వెళితే వారు అడగకుండానే వారి భూత భవిష్యత్ వర్తమానాలను, వారి ఉద్దేశాలను, వారి ఆలోచనలను సంపూర్ణంగా తెలియజేసేవారు. వారు సర్వత్రా సర్వజీవులలోనూ పరమేశ్వరుని చూచేవారు. మిత్రులను శత్రువులను సమానంగా చూచేవారు. వారికి కించిత్తైనా భేదభావం లేదు. ఎవరి వద్ద ఏవి ఆశించేవారు కాదు. సదా సమదృష్టి కలిగిన వారు. అపకారం చేసే వారిపై కూడా అమృత వృష్టిని కురిపించేవారు. హెచ్చు తగ్గులు లేకుండా సుస్థిరంగా ఉండేవారు. వారికి ఏ వికల్పాలు లేవు. నశ్వరమైన శరీరంలో ఉన్న ప్రపంచమోహంలో చిక్కుకొనక దేహంలో ఉంటూనే శరీరానికి అతీతమైన స్థితిలో ఉంటూ శరీరంలోనే ముక్తులైనారు. షిరిడీ జనులు ధన్యులు. సాయియే వారి పూజ్య దైవం. భోజనం చేస్తున్నా శయనిస్తున్నా ఎల్లప్పుడూ సాయినే ధ్యానం చేసేవారు. వారి ప్రేమ ధన్యం. పొలాలలోనూ ఇళ్లల్లోనూ పనులు చేసుకుంటూ దంచుతున్నా విసురుతున్నా మజ్జిగ చిలుకుతున్నా బాబా మహిమను గానం చేసేవారు. కూర్చున్నా తింటున్నా పడుకున్నా సాయి నామాన్ని ఎప్పుడూ స్మరించేవారు. ఒక్క బాబా తప్ప మరో దైవాన్ని వారు తలిచేవారు కాదు. ఆ స్త్రీల ప్రేమ ఎంత గొప్పది! ఆ ప్రేమలో ఎంత మాధుర్యం ఉంది! నిర్మలమైన ప్రేమయే కవిత వ్రాయగలదు, కానీ విద్వత్తు కాదు. ఏమాత్రం పాండిత్యం లేకుండా సాధారణ భాషలో ఉండేది. అందులోని కవిత్వానికి పండితులు కూడా తలలు ఊపాల్సిందే. నిర్మలమైన ప్రేమను ఆవిర్భవింపచేసేది నిజమైన కవిత్వం. ఆ స్త్రీల గానాన్ని శ్రోతలు వినవచ్చు. సాయిబాబా ఇచ్చ ఉంటే ఆ పాటలన్నింటినీ సేకరించగలిగితే ఒక అధ్యాయమై శ్రోతల కోరిక తీరుతుంది. భక్తులను అనుగ్రహించటానికే నిరాకార పరమాత్మ షిరిడీలో సాయి రూపంలో ప్రకటమయ్యారు. వారిని తెలుసుకోవడానికి దేహాంకారము వికారాలు పోయి భక్తి కలగాలి. వారికి శరీరంపై అభిమానం లేదు. వారికి మనోవికారాలు లేవు. భక్తుల పుణ్యమంతా పోహై ఫలించే సమయం వచ్చినప్పుడు అది సాయి రూపంలో మొలకెత్తి షిరిడీలో పక్వానికి వచ్చింది.
అవర్ణనీయమైన తత్వం వ్యక్తీకరించబడింది. అట్లే జన్మ లేని వానికి జన్మ మరియు ఆకారం లేని అతత్వం మూర్తిభవించిన కరుణారసం అనే ఆకారాన్ని ధరించింది. యశస్సు, ఐశ్వర్యం, వైరాగ్యం, జ్ఞానం, ఔదార్యం, వైభవం ఈ షడ్గుణాలతో ఉన్న మూర్తి సాయి. వారి విగ్రహం చాలా విశిష్టమైనది. వారు ఎవరి వద్ద నుండి ఏమీ గ్రహించేవారు కాదు. నిరాకారులైన వారు భక్తులను అనుగ్రహించటానికే ఒక రూపాన్ని ధరించారు. వారిది ఎటువంటి కరుణా స్వభావం! భక్తుల ప్రేమను గెలుచుకున్నారు. బహుశా భగవంతుడు కూడా వారిని తెలుసుకోలేడేమో. భక్తుల శ్రేయస్సు కొరకు సాయి మహారాజు వాగ్దేవత వచించటానికి సాహసించని, చెవులు కూడా వినటానికి సిగ్గుపడే మాటలు అనేవారు. ఆ మాటలను చెప్పడం కంటే మౌనంగా ఉండటం మంచిది, కానీ కర్తవ్యాన్ని వదిలిపెట్టడం మంచిది కాదు కనుక చెప్పవలసి వచ్చింది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की జై. భక్తులతో బాబా అతి వినయంగా, నేను మీ దాసుని, మీకు రుణగ్రస్తుణ్ణి. మీ దర్శనానికి వచ్చాను. మీ అనుగ్రహం వలన మీ పాదాల వద్దకు చేరుకోగలిగాను. నేను మీ మనంలో క్రిమిని, అందువల్ల ఈ సృష్టిలో ధన్యుణ్ణి అని అనేవారు. ఎంతటి అణుకువ! బాబా మనసులో వినమ్రంగా ఉండాలనే కోరిక. అది ఎటువంటి ఉన్నతమైన నిరభిమానం, ఎంత సౌమ్యత! ఈ పై మాటలు వాస్తవంగా బాబా ఉచ్చరించినవే. నేను చెప్పిన ఈ మాటలు ఎవరికైనా అగౌరవంగా అనిపిస్తే క్షమించమని వేడుకుంటాను. దాంతో వాక్కు కలుషితమైంది. విన్న పాపం తొలగడానికి సాయినామాన్ని జపిస్తాను. తద్వారా అందరి దోషాలు తొలగిపోతాయి. జన్మ జన్మల మన తపస్సు కేవలం సాయి కృప చేత ఫలించింది. ఇది దప్పికగొన్న వారికి చెలివేంద్రం వలె అపార సుఖాన్ని ఇస్తుంది. బాబా జిఫ్ఫ ద్వారా రసాన్ని ఆస్వాదిస్తున్నట్లు అందరికీ అనిపిస్తుంది. కానీ వారు ఏ రుచిని ఎరుగరు. వారి జిఫ్ఫకు రసస్ఫూర్తి లేదు. విషయస్ఫూర్తి లేని వారు విషయ సుఖాలను ఎలా అనుభవిస్తారు? విషయాలు వారి ఇంద్రియాలను తాకనప్పుడు వారి విషయాలలో ఎలా చిక్కుకోగలరు? ఎదుటికి వచ్చిన వస్తువులను కళ్ళతో చూడటమే కానీ చూచినదేమిటో వారెరుగరు. చూడాలనే కోరిక వారికి లేదు. హనుమంతుని కౌపీనం అతని తల్లికి, రామునికి మాత్రమే కనిపించాయి. మరి అతని బ్రహ్మచర్యాన్ని ఎలా పోల్చగలం? ఆ ఇంద్రియాన్ని తల్లియే చూడనప్పుడు ఇక ఇతరుల మాటేమిటి? బాబా యొక్క బ్రహ్మచర్యం పరమ కఠినం. అది అపూర్వం, సంపూర్ణం. వారు నడుముకు కౌపీనం ధరించేవారు. మెడ క్రింద ఉండే మేక కన్నుల వంటి వారి ఇంద్రియాలు కేవలం మూత్ర విసర్జనకు మాత్రమే. వారి ఇంద్రియాలు వారి అవయవాలలో ఉండేవి. వారి శరీర స్థితి ఇలాంటిది. ఇంద్రియాలు కర్మలను చేస్తున్నా వారికి విషయాసక్తి కించిత్తైనా ఉండేది కాదు. సత్వరజ స్తమో గుణాల వలన ఇంద్రియాలన్నీ వాని స్థానాలలో కట్టుబడి ఉన్నాయి. అవి లౌకిక కార్యాలను చేస్తున్నా దేనిలోనూ చిక్కుకోవు. బాబా నిస్సంగులు, శుద్ధ జ్ఞాన స్వరూపులు, ఆత్మారాములు. కామక్రోధాలు వారిలో అణిగిపోయాయి. వారు ఏ కోరికలు లేనివారు, సకల కోరికలు పూర్తిగా తీరినవారు. విషయాలు కూడా బ్రహ్మయే అని తలచే ముక్తి స్థితి వారిది. వారు పుణ్యపాపాలకు అతీతమైన సంపూర్ణ నివృత్తి స్థానం. నానావళి లెమ్మనగానే గద్దె విడిచిపెట్టిన వారికి శరీర అభిమానం కానీ భేదబుద్ధి కానీ కలలో కూడా ఉండవు. ఇహలోకంలో పొందవలసినవి, పరలోకంలో సాధించవలసినవి వారికి ఏవీ లేవు. వారు కేవలం లోక కళ్యాణం కోసమే ఈ భూమిపై అవతరించిన సత్పురుషులు. ఇటువంటి కరుణామయులు అవతరించినందుకు ప్రయోజనం ప్రజలకు శ్రేయస్సును అనుగ్రహించడానికే తప్ప మరొకటి కాదు. వారు పరుల శ్రేయస్సును కోరే పరమ కృపాళువులు. వారి హృదయం నవనీతం వలె అత్యంత మృదువైనదని అంటారు. వెన్న తనకు తాపం తగిలితేనే కరుగుతుంది, కానీ సత్పురుషుల హృదయం ఇతరులకు తాపం కలిగితే ద్రవించిపోతుంది. వారి వస్త్రం అతుకులతో ఉన్న కఫ్ని, వారు కూర్చోవటానికి గోనె పట్ట, వారి మనస్సు వృత్తి శూన్యం. ఇట్టి వారికి వెండి సింహాసనం ఏమవసరం?
సింహాసనం వారికి ఇబ్బంది కలిగించగా దానిని వెనుకకు జరిపితే భక్తుల ప్రేమను చూసి వారు ఏమీ అడ్డగించేవారు కాదు. బాబా షిరిడి సరోవర కమలం, ఆ పరిమళాన్ని భక్తులు సేవిస్తారు. నిర్భాగ్యులకు కప్పలకు వలె ఎప్పుడు బురదయే గతి. ఆసనాలు, ప్రాణాయామం, ఇంద్రియ దమనం, మంత్రం, తంత్రం, యంత్రం, భజనల గూర్చి బాబా ఎప్పుడు ఎవరికీ చెప్పేవారు కాదు. చెవిలో ఊదటం కూడా లేదు. లోక వ్యవహారాలలో లౌకికంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తారు, కానీ వారి అంతరంగం మరో రకంగా ఉండేది. వ్యవహారాలలో ఎంతో దక్షతను చూపే వారి కౌశలం మరెవరికీ ఉండదు. వారు భక్తుల కొరకే ఆకారాన్ని ధరించారు. భక్తుల కొరకే వారి మనోభావాలు, సత్పురుషుల లౌకిక ఆచారాలను అందరూ తెలుసుకోవాలి. సాయి మహారాజు సాధువులకు నిదానం, శుద్ధ పరమానంద స్థానం, నిరభిమానం, నిర్లిప్తత గల వారికి నా సాష్టాంగ వందనం. సాయి మహారాజు వచ్చి చేరిన ఆ స్థానం మహాపుణ్య పావనమైంది. పుణ్య సంచయం లేకపోతే ఇటువంటి సన్నిధి దుర్లభం. మంచి విత్తనం నుండి రసవత్తరమైన పండ్లు వస్తాయన్న ప్రసిద్ధి వచనాన్ని ప్రజలు షిరిడీలో తరచి చూచి తెలుసుకున్నారు. సాయిబాబా హిందువులు కారు, ఎవరులు కారు. వారికి ఏ వర్ణము లేదు, ఏ ఆశ్రమము లేదు. అయినా వారు భవాన్ని సమూలంగా నశింపజేస్తారు. అపారము అనంతము అయిన గగనం వలె బాబా చరిత్ర గహనమైనది. దానిని యథార్థంగా అవగాహన చేసుకోవటం వారికి తప్ప ఎవరికి శక్యం? చిత్తం యొక్క పని చింతనం. ఆలోచన లేకుండా మనసు ఒక్క క్షణమైనా ఊరికే ఉండదు. విషయాలను ఇస్తే విషయ చింతన చేస్తుంది. గురువును ఇస్తే గురువును ధ్యానిస్తుంది. అందువలన సర్వేంద్రియాలను చెవులలో నిలుపుకొని గురువు మహిమను వింటే అదే సాయి. గురువు యొక్క సహజమైన స్మరణ, భజన, కీర్తన, పంచాగ్ని సాధన, యజ్ఞయాగాలు, అష్టాంగ యోగాలు, మంత్ర తంత్ర ప్రయోగాలు బ్రాహ్మణులకు మాత్రమే సఖ్యం, కానీ ఇతరులకు ఏం ఉపయోగపడవు. సత్పురుషుని కథ అలా కాదు. అది అందరినీ సన్మార్గంలో పెడుతుంది. భవ భయ వ్యధను హరిస్తుంది. పరమార్థాన్ని బోధిస్తుంది. సత్పురుషుల చరిత్రను శ్రవణం, మననం, అధ్యయనం, నిధి ధ్యాసనం చేస్తే విధులు, శూద్రులు, స్త్రీలు పవిత్రులవుతారు. ప్రేమంటూ లేని మానవులు ఉండనే ఉండరు. ఒకరికి ఒక వస్తువుపై ప్రేమ, మరొకరికి మరొక దానిపై ప్రేమ, ఇలా వేరువేరుగా ఉంటుంది. ఒకరి ప్రేమ సంతానంపై ఉంటుంది, మరొకరి ప్రేమ గౌరవ మర్యాదలు, ధన సంపదలపై ఉంటుంది. ఇంకొకరికి శరీరం పైన, ఇంటిపైన, లౌకికమైన కీర్తి ప్రతిష్టలపైన, విద్యా ప్రాప్తిపైన ఉంటుంది. విషయ సుఖాలలోనున్న ప్రేమనంతటినీ ఒక్కటిగా చేసి హరిచరణాలనే మూసలో వేస్తే అదే భక్తి రూపంలో ప్రకటమవుతుంది. అందువలన శరీరంతో ప్రపంచ వ్యవహారాలను చేస్తూ మనసును సాయి చరణాలకు సమర్పిస్తే వారి అనుగ్రహం కలుగుతుంది. ఇది ఒక సులభమైన ఉపాయం. ఇటువంటి అల్పమైన సాధనతో గొప్ప ప్రయోజనం కలుగుతుంది. అయినా జనులు శ్రేయాన్ని సంపాదించుకోవడానికి ఎందుకు ఉదాసీనులై ఉంటారు? చిన్న ఉపాయంతో అంత గొప్ప లాభం కలుగుతున్నప్పుడు మరి ప్రజలు ఎందుకు దానిని ఆచరించరు అని శ్రోతల మనస్సులలో సహజంగా సందేహం కలుగుతుంది. దానికి కారణం ఒక్కటే, భగవత్కృప లేకుండా శ్రవణ లాలస కలుగదు. భగవంతుడు ప్రసన్నుడై అనుగ్రహించినప్పుడే శ్రవణ లాలస కలుగుతుంది. అందువలన సాయిని శరణు వేడితే ఆ సాయి నారాయణునకు అనుగ్రహం కలిగి శ్రవణ లాలస ఉత్పన్నమవుతుంది. ఈ సులభ సాధనం చేజిక్కుతుంది. గురుకథా శ్రవణమను సత్సంగాన్ని ఆశ్రయించి ప్రాపంచిక బాధలను వదిలించుకోండి. నిశ్చయంగా ఇదే మీ జీవితానికి సార్థకత. మనసులలో ఏ సందేహాలను పెట్టుకోకండి. అనేక చాతుర్యాలను విడిచి నిరంతరం సాయి సాయి అని స్మరించండి. మీరు తరిస్తారు. ఇందులో ఏం సందేహం లేదు. ఇవి నా మాటలు కావు, సాయిబాబా నోటి నుండి వచ్చిన గంభీర వచనాలు. వీరిని నిరర్ధకమని భావించకండి, వీరికి వెలకట్టకండి. ఇవి అమూల్యమైనవి. చెడు సహవాసం మంచిది కాదు. అది అనేక దుఃఖాలకు నిలయం. తెలియకుండానే సుఖప్రదమైన మార్గం నుండి మరలించి చెడుదారులను పట్టిస్తుంది. సాయినాథులు లేక ఒక సద్గురువు తప్ప చెడు సాంగత్యం నుండి రక్షించగల వారెవరు? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय ఓ భక్తులారా, ప్రేమమయులైన గురువు యొక్క నోటి నుండి వెలువడిన వచనాలను శ్రద్ధగా స్మరించండి. చెడు సాంగత్యం తొలగిపోతుంది. సృష్టిలోని రూపాలు కళ్ళలో నిండినప్పుడు సౌందర్యాన్ని అపేక్షించే మనసు దానితో రమిస్తుంది. ఆ దృష్టి అంతర్ముఖమైతే అది సత్సంగంలో రంజిల్లుతుంది. సత్సంగం యొక్క మహిమ అటువంటిది. అది శరీర అభిమానాన్ని సమూలంగా అణచివేస్తుంది. అందువలన సత్సంగం కంటే మరో సాధన లేదు. నిత్యం సత్సంగం చేయండి. ఇతర సాంగత్యాలు దోషపూరితమైనవి. శరీరం అంతటిని నిర్మలం చేసేది, ఏ దోషాలు లేనిది సత్సంగం ఒక్కటే. సత్సంగం శరీరం పైన ప్రీతిని, అభిమానాన్ని తొలగిస్తుంది. ఒక్కసారి దాని పట్ల శ్రద్ధ కలిగితే దాని బలవత్తర శక్తి వల్ల తప్పక సంసారం నుండి విముక్తి కలుగుతుంది. భాగ్యవశాత్తు సత్సంగం లభించిందా ఉపదేశాలను సహజంగా గ్రహించవచ్చు. చెడు సహవాసాలన్నీ తొలగిపోయి మనసు నిశ్చల స్థితిలో రమిస్తుంది. పరమార్థంలో ప్రవేశించడానికి విశేషకాల యందు విరక్తి ఒకటే ఉపాయం. సత్సంగాన్ని ఆశ్రయించకుండా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేరు. సుఖాల వెంట దుఃఖాలు, దుఃఖాల వెంట సుఖాలు వస్తుంటాయి. జీవుడు ఎప్పుడు సుఖాలనే ఆశిస్తూ దుఃఖాలకు విముఖంగా ఉంటాడు. సుఖాలను ఆశించి దుఃఖాలకు ముఖం చాటేసిన జరగవలసినది అవశక్యం జరిగి తీరుతుంది. సుఖదుఖాలనే ఈ రెండు అనుభవాల నుండి విముక్తిని కలిగించేది సత్పురుషుల సాంగత్యం ఒక్కటే. సత్సంగం వలన శరీరాభిమానం నశిస్తుంది. సత్సంగం వలన జనన మరణాలు ఆగిపోతాయి. సత్సంగం వలన చైతన్యగనుడైన పరమాత్మను చేరుకోవచ్చు. సత్సంగంతో తక్షణం గ్రంథి విచ్ఛేదనం జరుగుతుంది. ఉత్తమగతిని పొందటానికి సత్సంగం ఒకటే పావనమైనది. అనన్యంగా దాని శరణుజొచ్చితే ఆత్మశాంతి నిశ్చయం. భగవంతుని భక్తితో నమస్కరించని వారిని మరియు భగవంతుని భజన, ఆరాధన, నామస్మరణ చేయని వారిని భక్తపరాయణులుగా చేయటానికి సత్పురుషులు అవతరిస్తారు. గంగా, భగీరథి, గోదావరి, కృష్ణవేణి, కావేరి, నర్మదాది నదులు సత్పురుషులు స్నానార్థం ఎప్పుడు వస్తారా అని వారి వారి పాదాలను కోరుకుంటాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय సద్గురు శ్రీ సాయినాథ్ బాపూజీ की जय. ప్రపంచంలోని వారి పాపాలను స్వయంగా ప్రక్షాళనం చేస్తాయి, కానీ వాని పాప నివృత్తి సత్పురుషుల చరణ ప్రాప్తి లేకుండా ఎన్నడూ కాదు. మన ఎన్నో జన్మల భాగ్యోదయం వలన సాయి మహారాజు యొక్క చరణాలను ప్రాప్తించగా భక్తుల యొక్క జనన మరణాలు తొలగిపోయాయి. సకల భవభయాలు హరించుకొని పోయాయి. సాధువులైన శ్రోతలారా, ఇప్పుడు శ్రవణం చేసిన దానిని మననం చేసుకోండి. ఇక మనం విశ్రాంతి తీసుకుందాం. తర్వాతి వర్ణన తర్వాత హేమంత్ సాయిని శరణుజొచ్చుతున్నాడు. నేను సాయి చరణాల పాదరక్షణ వారి కథను మనవి చేస్తూ సుఖ సంపన్న అవుతాను. భక్తుల శ్రేయస్సు కొరకు బాబా మసీదు చివర నిలబడి ఒక్కొక్కరికి విభూది ప్రదానం చేయడం ఎంతటి మనోహరమైన దృశ్యం. ప్రపంచం మిథ్య అన్న సంపూర్ణమైన జ్ఞానంతో అనవతరం బ్రహ్మానందంలో విలీనమై సదా వికసించిన కుసుమం వంటి మనసు గల వారి చరణాలకు సాష్టాంగ నమస్కారం. వారి కళ్ళల్లో జ్ఞానాంజనం వేస్తే వెంటనే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఇటువంటి మహిమ కల సాయికి సాష్టాంగ నమస్కారం. తర్వాతి అధ్యాయం ఇంతకంటే బాగుంటుంది. శ్రవణాల ద్వారా అంతరంగంలోనికి ప్రవేశించి సకల మాలిన్యాలను తొలగించిన హృదయ మందిరాన్ని పావనం చేస్తుంది. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమంత్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలో శ్రీ సాయి సమర్థ మహిమ అను 10వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.
శ్రీ సాయి సచిత్రము 11వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతీయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రభ్యాయ నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత కథానుసంధానం వెడల్పు లేని చెక్క పలకపై బాబా శయనం. ఎవరికంటా పడకుండా ఆ చెక్క పలకపై ఎక్కడం దిగటం అర్థం కాని వారి కౌశలం. హిందువులను ముసల్మానులను సమానంగా చూడటం, వారి యొక్క ఆయుర్దాయం గురించిన వివరణ, వారి షిర్డీలోని పుణ్య దైవమని తెలియజేయడం. ఇప్పుడు ఈ 11వ అధ్యాయాన్ని మధురమైన గురు కథలతో అలంకరించి సాయి చరణాలకు దృఢమైన భక్తితో అర్పించాలని అనిపించింది. దీనివలన సగుణ సాకార రూపధ్యానం సంభవమవుతుంది. ఇది ఏకదశ రుద్రవర్తన వంటిది. పంచభూతాలపై బాబా యొక్క శక్తి, అధికారం, వారి మహిమ ప్రమాణం పూర్వకంగా అర్థమవుతుంది. బాబా వచనాలను ఇంద్రుడు, అగ్ని, వరుణుడు ఎలా గౌరవించేవారో ఇప్పుడు తెలియజేస్తాయి. శ్రోతలు శ్రద్ధగా వినండి. పూర్ణ విరక్తికై విరక్తి అయి అనన్యంగా శరణుజొచ్చే భక్తులకు విశ్రాంతి స్థానమైన సాయి యొక్క సగుణమూర్తికి మనసున ప్రేమపూర్వకంగా ధ్యానిస్తాను. గురు వచనాల యందు విశ్వాసమే వారు కూర్చుండడానికి ఆసనం. సకల కోరికలను సన్యసించాలన్న సంకల్పంతో పూజ చేద్దాం. ప్రతిమ, స్థడిల, అగ్ని, తేజస్సు, సూర్యమండలం, నీరు, ద్విజులు ఈ 7 కంటే గురు మహారాజు గొప్ప. వారిని అనన్యంగా పూజిద్దాం. అనన్య భక్తితో వారి చరణాలకు ఆశ్రయిస్తే గురువే కాదు పరబ్రహ్మ కూడా కదిలి వస్తాడు. ఇటువంటి గురు పూజలోని విశేషాన్ని గురు భక్తులు అనుభవించాలి. పూజించేవారు శరీర భ్రాంతితో ఉన్నప్పుడు గురువు కూడా శరీరధారులై ఉండటం అవసరం. శరీర భావాన్ని అతీతంగా ఉన్నవారు నిరాకారాన్ని ఆరాధించేవారు. నిరాకారాన్ని ధ్యానించాలని శాస్త్ర నిర్ధారణ. సగుణమూర్తికి ధ్యానించినంత వరకు భక్తిభావం అసలు కలగదు. ప్రేమపూర్వకమైన భక్తి కలుగునంత వరకు మనసనే మొగ్గ వికసించదు. మొగ్గ వికసించకపోతే సువాసన ఉండదు. అంతేకాదు, ఇక్కడ మకరందం ఉండదు. అందువలన తేనెటీగలు క్షణమైనా అక్కడ నిలువవు. సగుణమే సాకారం, నిర్గుణమే నిరాకారం. వీనిలో పరస్పరం భేదం లేదు. సాకారం, నిరాకారం రెండూ ఒక్కటే. నేయి పేరుకొని ఉన్నా, కరిగి ఉన్న నెయ్యి అనే అంటాము. సగుణ నిర్గుణ ఒకటిగా మిలీనమై విశ్వమంతా వ్యాపించి ఉన్నాయి. కల్లారా చూడటానికి, మనసారా భక్తితో పాదాల మీద శిరస్సు ఉంచడానికి వీలుగా సాకార రూపం ఉంటే అక్కడ ధ్యానానికి సౌకర్యం. అక్కడ ప్రేమ కలగడానికి అవకాశం ఉంది. ప్రేమగా ముచ్చటించటానికి గంధాక్షతలతో సులభం. పూజించడానికి ఒక ఆకారం అవసరం. నిర్గుణం కంటే సగుణాలతో ఉన్న వారికి అర్థం చేసుకోవడం చాలా సులభం. సగుణమూర్తిపై ప్రేమ దృఢమైతే నిర్గుణ ధ్యానం అదే కలుగుతుంది. భక్తులు నిర్గుణ నిరాకార పరమాత్మను తెలుసుకోవాలని బాబా అనేక ఉపాయాలను పన్నేవారు. భక్తులను వారి అధికారాన్ని అనుసరించి చాలా కాలం వారికి తమ దర్శనం లేకుండా వారిని దూరంగా ఎక్కడికో పంపేవారు. ఒకరిని దేశాంతరం పంపితే మరొకరిని షిరిడీలోనే ఏకాంత స్థలంలో ఉంచేవారు. మరొకరిని వాడాలోనే నిర్బంధించి గ్రంథ పారాయణ నియమించేవారు. ఇలా అనేక సంవత్సరాలు అభ్యాసం చేస్తే నిర్గుణం యొక్క ధ్యానం పెరుగుతుంది. కూర్చున్నా, పడుకున్నా, భోజనం చేస్తున్నా మనసు బాబా సన్నిధిలో లగ్నమై ఉంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాపు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శరీరం నాశవంతమైనది, ఎప్పుడో ఒకప్పుడు అంతం కావాల్సిందే. అందువలన భక్తులు శరీరం కోసం దుఃఖించకుండా
అనాధ్యనంతుని తెలుసుకోవాలి. అనేక రకాలుగా కనపడే ఈ దృశ్య జగత్తంతా అవ్యక్తమైన పరమాత్మ నుండి ఆకారానికి వచ్చింది, మరలా అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. ఈ చరాచర సృష్టిలో వ్యష్టి వలనే సమష్టి కూడా ఉంది. అవ్యక్తం నుండి ఉత్పన్నమై చివరకు అందులోనే మరలా కలిసి విలీనమైపోతుంది. అందువలన మరణం అన్నది ఎవరికీ సంభవించదు. ఇది మరి బాబాకు మరణం ఎక్కడిది? వారికి మరణమే లేదు. వారు నిత్య శుద్ధ బుద్ధ నిరంజనులు. వారిని భగవద్భక్తులని కొందరు, మహాభాగవతులని మరికొందరు అంటారు. కానీ మాకు వారు సాక్షాత్ మూర్తి భవించిన భగవంతుడు. గంగా సాగర సంగమానికి వెళ్తూ దారిలో తపించే వారిని చల్లబరిచి తీరంలోని చెట్లకు నీరందిస్తూ అందరి దాహాన్ని తీరుస్తుంది. అట్లే సత్పురుషుల అవతార స్థితి. వారు ప్రకటమై మరలా వెళ్ళిపోతారు, కానీ వారి ఆచరణ పద్ధతి జగాన్ని పావనం చేస్తుంది. వారి క్షమాశీలత విశిష్టమైనది. సహజమైన వారి శాంత స్వభావము, విలక్షణమైన మృదుతత్వము, సంతృప్తి నిరూపణమానము శరీరధారులై కనిపించిన ప్రపంచంలో విహరిస్తున్న వారు అంతరంగంలో నిర్గుణ నిర్వీకారులు, నిస్సంగులు, నిర్ముక్తులు. శ్రీకృష్ణుడు స్వయం పరమాత్ముడై ఉండి, సత్పురుషులు నా ఆత్మ, వారు నా సజీవ ప్రతిమలు. ప్రేమ స్వరూపులైన సత్పురుషుల్లో నేనే ఉన్నాను. సత్పురుషులను నా ప్రతిమారూపం అని అనడం భావ్యం కాదు. వారు నా నిశ్చల స్వరూపులు. అందువలన నా భక్తుల బరువు బాధ్యతలను నేను మోస్తాను. వారి అవమానాలను నేను భరిస్తాను. సత్పురుషులకు అనన్య శరణుజొచ్చిన వారి పాదాలకు నేను కూడా వందనం చేస్తాను అని సత్పురుషుల మహిమను శ్రీకృష్ణుడు ఉద్ధవునితో చెప్పారు. సాయి సగుణులలో సగుణుడు, నిర్గుణులలో నిర్గుణుడు, గుణవంతులలో అత్యుత్తమవంతమైన గుణవంతుడు, మరియు సర్వశ్రేష్టమైన గుణాలున్న వారికి రాజు. కోరికలు తీరినవాడు, పర్యాప్త కాముడు, కృతకృత్యుడు, సదా ఎదృచ్ఛాలాభ సంతుష్టుడు, అనవతరం ఆత్మనిరతుడు, సుఖదుఖాలకు అతీతుడు, ఆత్మ ఆనందానికి ఐశ్వర్యమైనట్టి వారిని ఎవరు వర్ణించగలరు? బ్రహ్మదేవుని అవతారమైన వీరిని ఏ విధంగానూ వర్ణించలేము. ఈ అనిర్వచనీయమైన శక్తియే సాకార రూపంలో భూమిపై అవతరించింది. సచ్చిదానందమూర్తి జ్ఞాన సంవిక్తి ఇదే. ప్రపంచ వ్యవహారాల నుండి నివృత్తి చెందిన బ్రహ్మకారాంత కరుణామూర్తి ఇదే. ఎల్లప్పుడూ ప్రపంచానికి అతీతంగా బ్రహ్మైక స్థితి ఎందుండే కేవలం ఆనందమూర్తి. ఆనందో బ్రహ్మేతి అని శృతి. దీనిని శ్రోతలు నిత్యం శ్రవణం చేస్తారు. పుస్తక జ్ఞానులు పారాయణ చేస్తారు. భక్తులు ఈ అనుభవాన్ని షిరిడీలో పొందుతారు. ధర్మాది లక్షణాలతో కూడిన ఈ ప్రపంచం అతి విలక్షణమైనది. ఆత్మజ్ఞానం లేని వారు అనుక్షణం దీని నుండి తమ్ము తాము రక్షించుకోవాలి. కానీ ఆత్మను తెలుసుకున్న వారికి ఇది వర్తించదు. వారు తమ ఆత్మస్వరూపంలోనే ఉంటారు. వారు నిత్యాముక్తులు, ఆనందమయులు, ఎప్పుడూ చిన్మయ రూపులు. సాయిబాబాయే అందరికీ అధిష్టానం, వారికి ఆసనం ఏమవసరం? అందున వెండి సింహాసనం. కానీ బాబా భక్తుల ముచ్చటను తీరుస్తారు. ఏ నాటిదో ఒక పాత గోనెముక్కపై భావికులైన భక్తులు చక్కటి గద్దెను వేసేవారు. బాబా వెనుక ఆనుకోవడానికి గోడకు ఒక తలగాడను ఉంచేవారు. బాబా భక్తుల మనసులోని కోరికలను అనుసరించి ప్రవర్తించేవారు. వాస్తవంగా షిరిడీలో కనిపించిన వారు అంతటా ఉన్నట్లు తమ భక్తులకు నిత్యం అనుభవాలను కలుగజేసేవారు. స్వయం నిర్వీకారులైన భక్తుల భావాలకు అనుగుణంగా అన్ని విధాల సకల పూజోపచారాలను స్వీకరించేవారు. ఒకరు వింజామార, మరొకరు వీవన వారికి వీచేవారు. కొందరు సన్నాయి, డోలు వగైరా వాద్యాలు వాయించేవారు. కొందరు పూజను సమర్పించేవారు. ఒకరు వారి హస్తాలు పాదాలు ప్రక్షాళన చేస్తే మరొకరు అత్తరు గంధం అద్దేవారు.
ఇంకొకరు మహా నైవేద్యాన్ని, జాపత్రిని మొదలగు 13 పరిమళ వస్తువులతో కూడిన తాంబూలాన్ని సమర్పించేవారు. ఒకరు బొటనవేలుతో శివలింగానికి పెట్టేలా అడ్డబొట్టు పెట్టేవారు. మరొకరు కస్తూరిని కలిపిన సుగంధ చందనాన్ని రాసేవారు. ఒకసారి తాత్యాసాహెబ్ నూల్కర్ స్నేహితుడు డాక్టర్ పండిత్ అనే పేరు గల వ్యక్తి సాయిబాబా దర్శనానికి వచ్చాడు. షిరిడీలో అడుగు పెట్టగానే ముందుగా మసీదుకు వెళ్ళి బాబాకు ప్రణమిల్లి కొంతసేపు ప్రశాంతంగా కూర్చున్నాడు. దాదాభట్ వద్దకు వెళ్ళు అంటూ బాబా అతనికి తమ చేత్తో దారిని చూపించారు. పండిత్ దాదా వద్దకు వెళ్ళాడు. దాదా అతన్ని సముచితంగా ఆహ్వానించాడు. ఆ తర్వాత దాదా బాబా పూజకు బయలుదేరి మీరు వస్తారా అని అడిగారు. దాదా వెంట పండిత్ వెళ్ళాడు. దాదా బాబా పూజను చేశారు. బాబాకు గంధం బొట్టు పెట్టడానికి అప్పటి వరకు ఎవరూ సాహసించలేదు. ఏ భక్తుడైనా సరే బాబా తమ నుదుట గంధం రాయనిచ్చేవారు కాదు. మహల్సాపతి మాత్రం వారి కంఠానికి చందనం పూసేవాడు. ఇతరులు వారి పాదాలకు పూసేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఒకరు వారి హస్తాలు పాదాలు ప్రక్షాళన చేస్తే మరొకరు అత్తరు గంధం అత్తేవారు. ఇంకొకరు మహా సుహాసనైన దాన్ని బాజా చాపత్రి, ఇంకొకరు సుహావైన వటన వ్రేలుతో శివలింగానికి పెట్టేలా అడ్డబొట్టు పెట్టేవారు. మరొకరు కస్తూరి కలిసిన సుగంధ పంచనాన్ని రాసేవారు. ఒకసారి తాత్యాసాహెబ్ నూల్కర్ స్నేహితుడు డాక్టర్ పండిత్ అనే పేరు గల వ్యక్తి సాయిబాబా దర్శనానికి వచ్చాడు. షిరిడీలో అడుగుపెట్టగానే ముందుగా మసీదుకి వెళ్ళి బాబాకు ప్రణమిల్లి కొంతసేపు ప్రశాంతంగా కూర్చున్నాడు. దాదాభట్టు వద్దకు వెళ్ళు అంటూ బాబా అతనికి తన చేతితో దారిని చూపించారు. పండిత్ దాదా వద్దకు వెళ్ళాడు. దాదా అతన్ని సముచితంగా ఆహ్వానించాడు. ఆ తర్వాత దాదా బాబా పూజకు బయలుదేరి మీరు వస్తారా అని అడిగాడు. దాదా వెంట పండిత్ వెళ్ళాడు. దాదా బాబా పూజను చేశాడు. బాబాకు గంధం బొట్టు పెట్టడానికి అప్పటి వరకు ఎవరూ సాహసించలేదు. ఏ భక్తుడైనా సరే బాబా తమ నుదుట గంధం రాయనిచ్చేవారు కాదు. మహల్సాపతి మాత్రం వారి ముఖానికి, వారి కంఠానికి చందనం పూసేవారు. ఇతరులు వారి పాదాలకు పూసేవారు. కానీ అమాయకుడు, భావికుడైన ఈ పండితుడు చందనం గిన్నెను తన చేతిలోకి లాక్కొని సాయి మస్తకాన్ని పట్టుకొని త్రిపుండ్ర లేపనం దిద్దాడు. అతని వైరాన్ని చూచి బాబా మనసులో పండిత్ సాహసానికి బాబా కోపగ్రవుతున్నదని కలవరపడ్డాడు. కానీ అలా జరగకూడదని జరిగినా బాబా ఒక్కైనా అనలేదు. సరికదా, చాలా ప్రసన్నంగా కనిపించారు. పండితుని అసలు కోపగించలేదు. బాబా మనసులో ఎంతైనా ఆవేదన గమనించాడని అదే రోజు సాయంకాలం ఇలా అడిగాడు. మేము మీ నుదుట గంధంతో తిలకం దిద్దాలని ఎంత ఉత్సాహపడినా మమ్మల్ని తాకనివ్వరు కదా. మరి ఉదయం ఏం జరిగింది? మా తిలకం మీకు నచ్చదు కానీ ఆ పండిత్ త్రిపుండ రేఖలు మీకు ఇష్టమయ్యాయా? ఏమిటి వింత? ఇదేం సమంజసంగా ఉంది అని అన్నాడు. అప్పుడు బాబా మందహాసవదనంతో ప్రేమగా దాదాతో పలికిన మధుర వచనాలను అందరూ శ్రద్ధగా వినండి. దాదా సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।